తాతగారు బా వచ్చాయండి పెద్ద పోటుగాడు. ఎరా పాపి, హాయ్. ఏపీ అంతా కవర్ చేసావా? కవర్ చేశాను. కొన్ని ఏరియాలే వదిలేసి వచ్చింది. ఏ టింగ్ టింగ్ అయిపోయింది తాతగారు. ఆహా, నువ్వు అడిగినప్పుడల్లా టింగ్ టింగ్ ఇవ్వడానికి నేనేమన్నా ఏటీఎం సెంటర్ అనుకున్నావా? ఈసారి డబ్బు అడిగావంటే మర్డర్ చేస్తా. అయ్యో తాతగారు, మీలో ఇలాగ యాంగ్రీ యాంగిల్ ఓపెన్ అవుతుందనే నేను బయటికి వెళ్ళిపోయిన యాంగిల్ మార్చుకుని ఇక్కడికి వచ్చేసాను. ఇక మీద సైలెంట్ గా మీ అడుగుజాడుల్లో ఫాలో అయిపోతారు. తాతగారు మరేమో నాకు తద్దినం మంత్రం నేర్పిరా? ఎందుకురా? మీరు ఊరంతా తద్దినం పెడతారు, మరి రేపు మీరు పోతే మీకు నేను తద్దినం పెట్టాలి కదా. ఏడ్చావులే వెదవా. రేపు రంగాచారింటికి వెళ్ళి పుత్రకామేష్టి యాగం చేయాలి. పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి సంధ్యావందనం చేసుకో. ఇంతకీ తీసి పారేసావా? అది నా రౌడీజానికి కత్తికి అడ్డొస్తుందని తీసి పడిచేసి తాతగారు. ఓరి అపరాచుడా, రాకపోయినా ఇంటేనేరా మనకు విలువ. ఇదిగో రేపు పొద్దునే వేసుకో. అలాగే ఈ వేదవస్థితి అవతారం మార్చేయి పో. అలాగే తాతగారు. ఆ, ఓం షడ్జవజ్జ విషవజ్జ బీజపాజ్జ ఓం తస్మాత్. ఏయ్, ఓరి అపరాచుడా, ఏమిటా వేయటం? మనం చేస్తున్నది క్షుద్రయాగం కాదు, పుత్రయాగం. నెమ్మదిగా వెయ్యి. ఓ నెమ్మదిగా వేస్తే పిల్లలు పుడతారా తాతగారు? పళ్ళు రాలుతాయి, చెప్పించేచ్చావు. అయినా ఆ పిల్లకి ఎలా సంపాదించావురా? ఇది మన బామత్ తాతగారు పెట్లో ఉంటే పెట్టుకొచ్చేసారు. ఏమిటి నీలకంఠ శాస్త్రి గారు, ఇంత చిన్న యాగానికి కూడా అసిస్టెంట్ తోడు తెచ్చుకున్నారు. సపోర్ట్ గా దేనికి వెదవది? అయ్యా, మీరు మా వాడిని గుర్తుపట్టినట్లేరు. వీడు నా మనవడు గోవిందా. గోవిందమా? హైదరాబాద్ లో ఆంజనేయ స్వామి గుడి లేదు, అందులో పూజలు అవి చేయిస్తుంటాడు. ఓహో. మొన్న వచ్చిన వరదల్లో ఆ గుడి మునిగిపోయింది. అందువల్ల పనులు లేక నా దగ్గరికి వచ్చేసాడు. ఎందుకు మీ కొంప ముంచడానికా? అంత మాట అనకండి. వీడు మంత్రాలు చదివింది ఆంజనేయ స్వామి అన్నం కూడా తిండు. అంత పవర్ఫుల్ వీడు. అది సరే శాస్త్రి గారు, మీరేమో ఆనకట్లాగా అడ్డంగా బొట్టు పెట్టారు, వాడేమో ధ్వజస్తంభంలా నిలువు బొట్టు పెట్టాడు. మీ ఇద్దరు కాంపౌండ్స్ వేరా? అదేం లేదండి, ఆయనది స్లీపింగ్ లైన్, అవును. నాది స్టాండింగ్ లైన్. ఇదేం లూప్ లైన్ నీ శ్రార్థం? ఆయనది శివుడు టీము, నాది విష్ణు టీము. అయినా ఏ టీం అయితే ఏంటండి, ఇంతకీ పిల్లలు లేనిది తామరకేనా? అరే, ఫైర్ యాక్సిడెంట్ చేసి చంపేస్తావేంటి అప్రా చెప్పదా? పుట్టి పుట్టగానే అమ్మా నాన్నలు పోగొట్టుకున్నావు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి టెంపుల్నే లేపించి. తాతగారు, వీడు కొంచెం ఎక్కువ మాట్లాడేస్తున్నాడు. మీరు అని చెప్పండి, వీడిని ఇదే హోమ్లో పడేసి పెండం పెట్టేస్తాను జాతికి. వీడు ఊళ్ళోకి వెళ్ళే ధనవంతుడురా. సైలెంట్ గా ఉంటే వస్తుంది. రంగాచారి గారు, మీ వాళ్ళందరూ పిలవండి, దండం పెట్టుకుంటారు. వస్తే అందరూ వచ్చి దండం పెట్టుకోండి. దండం పెట్టండి. మీ పిండాకుడు దండం వాళ్ళకి కాదు దైవానికి పెట్టండి. ఇక్కడ హోమానికి పెట్టుకోండి అమ్మా. నేను ఫ్యామిలీని రమ్మంటే మొత్తం మహిళా సంఘం వచ్చేసింది ఏంటి? వీళ్ళందరూ వీడి ఫ్యామిలీసే. 9 మంది భార్యలే? అవును. అంత పెద్ద పొట్టుగాడా? ఓటుగాడ పొట్లకాయ, వీడికి అంత సీన్ లేదు. అయితే ఈయన కావాల్సింది యాగం కాదు, డాక్టర్ సమరం. అయ్యో, మగపిల్లాడు పుట్టడం కోసం చేస్తున్న యాగం రా ఇది. ఊరుకో. నాకు ఇప్పుడు అర్థమైంది తాతగారు. ఏమర్థమైంది? ఎన్ని బోర్లు వేసినా మంచి నీళ్లు పట్టలేదన్నమాట. రంగాచారి గారు, అందరూ వచ్చినట్టేనా? మా అమ్మాయి రావాలి. వస్తే నా ఫస్ట్ వైపు పాపను బిలు. వైదేహి, నమస్కారం అండి. రేయ్, రేయ్, అక్కడ కాదు ఇక్కడ. ఎంతడ్రా నీకు? అబ్బబ్బా ఉండండమ్మా, నీకే చెప్పేది నెట్టకండి. ఏమ్మా, చూస్తే నెల నిండినట్టున్నాయి. అబ్బే ఇదేమిదో నెలే, నిండడానికి ఇంకో నెల టైం ఉంది. నా ఉద్దేశం నీకు నెలెప్పుడు నిండుతాయని కాదు. అంత పొట్టేసుకుని కుస్తీ పోటీ లాంటి ఈ క్యూలో నిలబడి సినిమా చూడడం అలా గట్టి అవసరం. పెట్టండి. చెప్తే వింటేగా ఇంట్లో గోల్ గోల్ చేసి ఈ అమ్మగోల సినిమాకి తీసుకొచ్చింది. గట్టి మీకు పెట్టాలి. వెళ్ళం కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోకపోతే ఆ టికెట్లు ఏవో మీరు తీసుకురావచ్చు. నీకేమో బాగా చెప్తావు. ఒకసారి అటు చూడు, కాలు పెడితే వేలు కూడా మిగలుతావు. ట్రై చేస్తే దీన్ని పొట్టిపోతుంది తప్ప నీకేం పోదు. సున్నా తీసేయండి సార్. చంద్రమాస్టారు మీరా? కాదు, జయప్రదని. నీతో సినిమా చూడాలనిపించి శారీ తీసి ప్యాంట్ తీసుకొచ్చా. ఇక్కడ కాదు, అక్కడ చూడండి. నాకు చిన్న సందేహం. ఏమది? ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నదా? ఏమండి, నొప్పులండి. అన్నగారు సినిమా చూస్తుంటే అంతేనే కొట్టి కొట్టి చేతులు ఎప్పుడతాయి. ఆ నొప్పులు కాదండి. ఈ నొప్పులా? ఇప్పుడు 8వ నెలే కదా. సమరానికి నేడే ప్రారంభం. ఏమండి? ఎవరన్నా సాయి చేయడమా? దడిగట్టండి. అయ్యో,
వాడికి లోపలేం లేదే. మీకుంటే ఏం లాభం? నాకు ఎలాగో ఏ నొప్పుల భాగ్యం లేదు. ముందు నోరు మూసుకొని బయటికి వెళ్ళండి. జాగ్రత్త అమ్మా. అలాగే. చంద్రం గారు ఏమి కంగారు పడకండి, ఏమీ జరగదు. లోపల ప్రసవం జరుగుతుంటే ఏమి జరగదని చెప్తావేంటయ్యా? ఎవడయ్యా నువ్వు? నేనండి మీ పక్కింట్లో ఉండే సుబ్రహ్మణ్యాన్ని. ఏమండి మీకు మగబిడ్డ? అనుకున్నానే, నువ్వు వాడెవరితో పంచి లాగినప్పుడే శకునం అదిరింది. మగపిల్లాడే పుడతాడు అనుకున్నానండి. బిడ్డేంటి ఉడుకు పలుకు లేకుండా ఉన్నాడు? అబ్బే ఏం లేదండి, అడ్వాన్స్ ఎంట్రీ కదా, ఎర్త్ మీద బెర్త్ కన్ఫర్మ్ అయిందని ఇంకా తెలిసి ఉండదు. ఒక్క నిమిషం నేను చెప్తానండి. ఇక మీకంతా ఉచ్చదశే. అప్పుడే హారతి చేస్తున్నావేంటి? 30 రూపాయలు పెట్టి వాహన పూజ టికెట్ కొన్నానయ్యా. తూ తూ అని మంత్రాలు చేస్తావేంటి? సరిగ్గా చదువు. ఆ మంత్రాలు మొత్తం వినిపించాలి, సరిగ్గా చదువు. పూజ చేసిన పూజారికి దక్షిణ పోతే ఎలాగండి? అబ్బా నీ దక్షిణ ఎక్కడ పోదులేవయ్యా. ముందు మా వాళ్ళని ప్రదర్శనలు చేయని. ఏమిటే ఆ రత్నలకలు? త్వరగా రండి, ముహూర్తం టైం అయిపోతుంది. రండి. పూజ అయిపోయిందా? బ్రహ్మాండంగా అయిపోయింది. జాగ్రత్తగా పట్టుకో. హమారా బజాజ్ నేనే డ్రైవ్ చేయాలి. అమ్మగారు డ్రైవ్ చేస్తారా? మీకు డ్రైవింగ్ రాదా? ఆ విషయం ముందుగా చెప్తే లేడీస్ అని స్పెషల్ గా పూజ చేసేవాడిని ఊరికే కదా. రెచ్చిపోకయ్యా. నేనే డ్రైవింగ్, వీళ్ళంతా వెనక కూర్చుంటారు. అయ్యో మేమెందుకు, ముందు మీరు డ్రైవ్ చేయండి. అమ్మగారు చెప్పింది కరెక్ట్ సార్. మీరు ఇలా నలుగురిని ఎక్కించుకు వెళ్తుంటే 7 సీటర్ ఆటో వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. ఫ్యామిలీ మ్యాటర్ లోకి ఎంటర్ అవ్వకు నువ్వు. ఏమేవ్ రేపు పొద్దున మార్కెట్కి వెళ్ళాలి, నువ్వు ట్యూషన్కి వెళ్ళాలి, ఇది కాలేజీకి వెళ్ళాలి, ఇది స్కూటర్ ఎక్కాలి కదా. ఎక్కుదామండి, దానికి దీనికి సంబంధం ఏమిటి? ఉంది, బోలెడు సంబంధం ఉంది. రేపు పొద్దున ఫ్యూచర్ లో స్కూటర్ మీద ఎక్కేవాళ్ళు ఇదే ముహూర్తానికి దీని మీద ఎక్కి తీరాల్సిందే. దాని మీద ఎలా కుదురుతుందండి? ప్లేస్ సరిపోదు కదా. ఎందుకు సరిపోదే? నేను ఇలా ముందు జరిగి కూర్చుంటాను, మీరంతా వెనక కూర్చోండి. ఎలా కుదురుతుంది అన్న? అమ్మేమో చీర కట్టుకుంది, మేమేమో ఈ డ్రెస్సుల్లో ఉన్నాం. జీన్స్ అయితే ఓకే. నాకు జీన్స్ అంతగా బాగుండదు. ఏంటే సంతూర్ అమ్మలా స్టైల్ కొడుతున్నావు? మాట్లాడకుండా బయట ఎక్కువ అక్కడే. చెప్తే వినరు కదా. నువ్వు నిమ్మకాయ సరిగ్గా ఉన్నాయో చూడు. రెడీగానే ఉన్నాయి, కిక్కు పెట్టండి. కిక్కు. ఏ చంద్రయ్య గారు అలా తిరిగేస్తున్నారు? ఇవాళ ఉగాది రాత్రి బ్రహ్మాండమైన స్టేజ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ పాలకొల్లు పార్టీ వాళ్ళు ఇప్పుడు బస్సుకు వచ్చేస్తున్నారు. వాళ్ళని తీసుకురామని ఎవరికో చెప్పాను. ఎవరికి చెప్పానో గుర్తు రావట్లేదే. సూర్యగారికి చెప్పారు కదండి. ఆ సూర్యగారు నువ్వే కదరా? మర్చిపోయినట్టు. అది సరేరా, స్టేజ్ ఏర్పాటు చూడమని ఇంకెవరన్నా పంపించానే? ఆ ఈరిగంటి పంపారు కదండి. ఆ ఈరిగండి నువ్వే కదరా? నేను మర్చిపోయానండి. మర్చిపోతారా? మర్చిపోతారు. ఇలాగైనా పనులు చేసేది. అంత మతిమరిపోతే ఎలా పనికొస్తారా మీరు? ఈ విషయం చంద్రయ్య గారికి తెలిస్తే ఊరుకుంటారా? చెప్పొచ్చు, కొడతాడు. చంద్రయ్య గారు మీరే నేనేగా. అవ్వకండి, ఏడ్చినట్టుంది. తొందరగా వెళ్ళి ఆ సంగీత పార్టీని తీసుకురండి. పండి. అలాగండి. అలాగే. మిడిల్ క్లాస్ వాడిని అయినా పిల్లల్ని ఏ క్లాస్ గా చదివించానండి. మాకు తెలుసండి, మీ గురించి చాలా విన్నాం. మీ గురించి కూడా మేము చాలా విన్నామండి. బ్రహ్మరాంబా, త్వరగా అమ్మాయిని తీసుకురా. తొందర ఏముందిలేండి, తల్లిని చూసాగా పిల్లని చూడాల్సిన అవసరమే లేదు. పిల్ల నా పోలికండి. మీ పోలిక ఆ. ఏమండి? అయితే పిల్లని తప్పనిసరిగా చూడాల్సిందే. అయితే త్వరగా పిలిపించండి. బ్రహ్మరాంబా, ఏం చేస్తున్నావే? త్వరగా అమ్మాయిని తీసుకురా. తీసుకోండి. నువ్వుగా పెళ్లి కూతురు. నాకు తెలుసండి, కానీ మీ కూతురికి తెలియదు. ఎలా వచ్చి కూర్చోవాలని నన్ను అడిగింది, అందుకే నేనే చెప్పాను. సారీ, ఏమనుకోకండి. నమస్కారం. నమస్తే అమ్మా. ఇంతవరకు నేర్పించాలు, ఇంకా ఫర్దర్ గా నేర్పకు. పెద్దగా నవ్వటం మా ఆవిడికి అలవాట్లేండి. మీ ఆవిడ చాలా జోగా. అవును, హ్యాపీ ఫ్యామిలీ మేమిద్దరం. మాకిద్దరం. ఏం చదువుకున్నావమ్మా? అమ్మా బిఏ చదువుకుందని అంకుల్ చెప్పాడు కదా. కాదులేరా, అమ్మాయి గొంతు విందామని. మనకి ఏమైనా రికార్డింగ్ కంపెనీ ఉందేవే గొంతు విని పాట పాడి అది point. గొంతు బాగుంది కదా, డెఫినెట్ గా అమ్మాయి గొంతు కూడా బాగుంటుంది కదా. ఇది మా రెండో అమ్మాయి. నమస్తే అండి. హలో, ఈ అమ్మాయి మీ అమ్మాయినండి? మీకెందుకు వచ్చిందండి ఆ డౌట్? ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? యాక్సిడెంటల్ గా చూశానండి. సార్ మీతో 2 నిమిషాలు మాట్లాడాలి. మీరు కూడా రండి. ఏమైందిరా? పదండి. ఏంటి బాబు, ఎక్కడైనా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఒంటరిగా మాట్లాడాలనుకుంటాడు కానీ నువ్వేమిటి పేరెంట్స్ తో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నావు? కొంప తీసి మా చిన్నమ్మ ఏమైనా నచ్చిందా మీకు? అది కాదండి, మీ ఇద్దరు అమ్మాయిల బిహేవియర్ లో తేడా ఏమైనా ఉందా? తేడా ఎందుకుంటుంది?
ఇద్దరికి ఒకే తండ్రి ఒకే తల్లి ఒకే ఉద్యోగం ఒకే జీతంతో పెంచాం. పెద్దమ్మాయి కొంచెం సాఫ్ట్వేర్ గాను చిన్నమ్మాయి కొంచెం షార్ప్వేర్ గాను కనపడితేను. అలాగని మీరెలా చెప్పగలుగుతున్నారు? ఏం లేదండి, ఇంతకుముందు మీ చిన్నమ్మాయి ఒక అబ్బాయితో బైక్ మీద వెళ్ళడం చూశానులేండి. వాళ్ళిద్దరినీ బైక్ మీద చూస్తుంటే వావ్, ఎంత స్టైల్గా ఎంత రొమాంటిక్గా ఉన్నారండి. మరి మీ పెద్దమ్మాయి కూడా అదే స్పీడ్లో ఉంటుందా? లేదు బాబు, పెద్దది ముందు పుట్టిందనే గాని నిదానం మనిషి. చిన్నది లేట్ గా పుట్టినా స్పీడ్ ఎక్కువ. నో 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 నో, పెద్ద అమ్మాయి కూడా స్పీడ్ అయి ఉంటుంది. అంకుల్ చెప్పాడు కదా, ఇద్దరు అమ్మాయిలు ఒకేలా పెంచామని. అంకుల్ మాట మీద నాకు బ్రహ్మాండమైన నమ్మకం ఉంది. ఎనివే ఆంటీ, మీ పెద్దమ్మాయి నాకు తెగ నచ్చేసింది. హలో, మీరు బాగా నచ్చారు. ముహూర్తాలు ఎట్టండి, పెళ్లి చేసుకుంటారు. ఎవర్రా ఈ రాత్రి వేషగాళ్ళు? మీ నాటకాల వేష? లేదు నాన్న, ఈ నా బామర్ది. అదే ఈడొచ్చి ఈ అమ్మాయి తమ్ముడు, వీడవడో నాకు తెలియదు. నాకు తెలుసు, నేను ఎమదారంలో రైట్ హ్యాండ్. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే నాటకాలు వేసి వేసి ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాలేదు. ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నా. ఇలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారే. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? మా అక్క గురించి. అక్కడ చూడటానికి అర్ధరాత్రి రావాలా? యమలోకంలో తెల్లారుజామునే బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది. వీడికి పైత్యం ఎక్కువ. వీడి మొహాలు చూస్తుంటే పొద్దు నుంచి ఏమీ తినట్లేదు. అమ్మా, నీ తమ్ముని లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు. ఈ తేడాగాన్ని మటుకు బయట అన్నం పెట్టి బయటే పడుకోబెట్టండి. పద్మా, నిన్ననే కదా కొత్త పేస్ట్ తీసింది. ఇప్పుడు దాని ఆనవాడు కూడా కనిపించట్లేదు. సైట్ పెరిగిందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఏడ్చావు, నేను చెప్పేది దీంట్లో పేస్ట్ అయిపోయిందని. నిన్న తీసిన పేస్టే కాదు, ఇప్పుడు తీసిన సబ్బు నాన్న టవల్ కోసం వెళ్ళొచ్చే లోపల కనపడకుండా పోయింది. యాండి, ఒంటి సబ్బులే కాదు, అందరికి సరిపడే టిఫిన్లు, కిచెన్ లో నెలకు సరిపడే సామాన్లు కూడా కనపడట్లేదండి. ఎవరో దొంగలెత్తుకుపోయారండి. ఆ దొంగలకి నా మందులతో పని అంటే ఇవి కూడా మాయించేశారు. నేనుండగా మన ఇంట్లో దొంగతనం జరగటం ఏంటి? ఛాన్సే లేదు. ఇది దొంగల పని కాదు, మా యమగండు పని. అంటే అవన్నీ తీసుకెళ్ళి అమ్మేశాడా? తినేసాడు. మీ అతిథి మీ ఇంట్లో ఏం తిన్నా అది మీ గెస్ట్ మర్యాదల కోటాలోకి వస్తుంది. కానీ మా ఇంటి గుమ్మానికి వేలాడుతున్న దిష్టి గుమ్మడికాయని కూడా పొట్టలో వేసేసుకున్నాడు. ఎక్కడ కూడా అయ్యా, పొద్దున్నే ఎవడన్నా టిఫిన్ చేస్తాడు. ఈ మందు బిళ్ళలు, సబ్బు బిళ్ళలు, షాంపూలు, టూత్ పేస్ట్ మిగతా వారి ఆకలికి ఆహారం ముఖ్యం, ఆకారం కాదు. ఇంతకీ ఎక్కడ బకాసురుడు? ఏంటి ఆ చేతిలో ఉంది? ఫినాయిల్ బాటిల్లో ఉందే. అక్క, ఇది బహు రుచిగా ఉన్నది. దీనికన్నా ఈ ద్రవము మరింత రుచిగా ఉన్నది. రాబా రాబా, అది ఫినాయిల్ రా. ఓ నైనో, ఓ నైనో, లీటర్ ఫినాయిల్. ఫ్రూట్ జ్యూస్ లాగా తాగేసావా? పోతావురా రే, పైకి పోతావు. అవసరం లేదు, వారికి ఆరగించడం అరగించుకోవడం తప్ప వేరే పని అయ్య బాబోయ్, లేదు. అమ్మాయి వీడికి మా ఇంట్లోనే ఉన్నాడంటే హాలిడేస్ కూడా లేకుండా మేమంతా అడుక్కు తినాలి. అర్జెంట్ గా వీడిని బయట పంపించాయి. మీరు పంపేదేంటి? మేమే పోతాం. అక్క రాక మన ఇంటికి వెళ్ళిపోతాం. ఈ నా లవ్ మ్యాటర్ కి కత్తిరేసేలా ఉన్నాడు. మా బాబుని ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు, కానీ వీడిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా సోప్ వేసి మేనేజ్ చేయాలి. బామర్ది. నమస్కారం. నమస్కారం. మీరే కృష్ణబాబు గారు? నమస్కారం. సయాన నా మేనల్డు, ఈ ఊరికి జమీందారు. ఈ ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా ఖర్చంతా వీరిదే. కళా పోషకులు, మహానుభావులు అంటే అంతే మరి. అంత పెద్ద మాటలు ఎందుకులేండి, మీకేం కావాలన్నా ఫీల్ అవ్వకుండా అడగండి. ఎంత మాట, అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఆ స్కూల్ ఏదో చూపించేస్తే మా పనులు మెదిగి. అబ్బే, స్కూల్లో ఉన్న స్టేజ్ చాలా చిన్నదండి, మీకు సరిపోదు. అందుకే రాముల వారి గుళ్ళో పెద్ద స్టేజ్ కట్టించాం. 2 నత్తు మైకులు, 1 షూరు మైకు. ఇంకా కావాలంటే చెప్పండి, అరేంజ్ చేస్తాం. మైకులు, స్టేజీ అవసరం అంటారా? అరే, అవి లేకపోతే మీ ప్రోగ్రామ్ కి పట్టే ఉంది. ఆ రిహార్సల్స్ చేసుకుంటారంటే పైన హాల్ ఖాళీగానే ఉంది. ఏళ్ల తరబడి రోజు చేస్తున్న పనికి రిహార్సల్స్ ఎందుకండి? శబాష్, బాగా రాటు తెరిపారన్నమాట. కాసేపు విశ్రాంతి తీసుకోండి, సాయంకాలం ఎలాగో గుర్తుంచుకోవాలిగా. మరే ఆ గొంతే కదండి మాకు మెయిన్. వస్తామండి. నమస్కారం అండి. వీళ్ళు ప్రోగ్రామ్ అంటే మాటలు కాదు. సారీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడా? ఎక్కడో, ఎప్పుడు? ఎప్పుడో నా గుర్తు రావు. ఈ అమ్మాయి మా అమ్మాయి రమా. అమ్మాయి కూడా మీతో పాటే? అంతేగా మరి. అమ్మాయికి డాన్స్ అది భరతనాట్యం నేర్పించాము, పాటలు బాగా పాడుతుంది. అయితే ఇంకే, రాత్రి ప్రోగ్రామ్ అదిరిపోతుంది అన్నమాట. ఆల్ ద బెస్ట్. వస్తావమ్మా. ఒకరోజు రాత్రి నాన్న నాన్న ఏంటమ్మా? ఇది చదవండి నాన్న. ఏంటిది? లవ్ లెటర్. నాకు లవ్ లెటర్ రాసిన అదేవతమ్మా? నాన్న, నీకు కాదు, నాకు. నీకా? ఇటు
ప్రియమైన హారతికి నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఎవడమ్మా వీడు? ముందు నువ్వు చదువు నాన్న. నువ్వెప్పుడు ఎదురుగా ఉండాలని, కరువు తీరా నిన్ను చూడాలని, కరువు తీరా మాట్లాడాలని, కరువు తీరా ఎవడే ఈ కరువు ప్రాంతం వాడు? ఈ ఏరియా వాడే. ఎన్నాళ్ళని వెనకాల తిరగను, ఎన్ని రోజులు నాకు రెస్పాన్స్ ఇవ్వకుండా ఆ చేదస్తమ నాన్న దగ్గర బతుకుతావు? నాకు చేదస్తమా? ఆ వెధవల అనుకున్నాను నాన్న. రేపు సాయంత్రం 5 గంటలకి రామకృష్ణ బీచ్ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పు. లేకపోతే మీ ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటా. ఏమిటే వీడి గోలా? అవును నాన్న, రోజు నా వెంట పడి ఇలాగే ఏడిపిస్తున్నాడు. పెట్రోల్ పోసుకొని చేస్తానని బెదిరిస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది నాన్న. నువ్వేం భయపడకు. వాడు వెళ్ళి ఎక్కడో తెలుసా? రామా లేదు తొక్క తప్ప సురేష్ గారు లోపల నడుపునవాడి. సురేష్ ధైర్యం ఉంటే బయట రారా, ఇవాళ నీతో తాడో పని తెలుసుకుంటాను. ఇంటి ముందు దౌర్జన్యం చేస్తున్నావు. ఎవరా నువ్వు? ఎవరైతే నీకేట్రా? సురేష్ బాబు లేకపోతే బాబు నేనే పిలువు. వాడి బాబు నేనే. వాడి బాబు నువ్వా? సిగ్గులేదురా నీకు? అలాంటి సన్నాసిని ఎలా కన్నావురా? ఉండవే నువ్వు. ఎలా కన్నానో చెప్పాలా? నీ దాంపత్య రహస్యాలు తెలుసుకోవడం రాలేదు కానీ ఇంతకీ వాడు ఎక్కడ? పెట్రోల్ బంక్ వెళ్ళాడు. పెట్రోల్ బంక్ వెళ్ళాడా? దేనికి? దేనికో వెళ్ళాడు. వాడితో నీకు పనేంటి? ఆ పనేంటి వాడికే చెప్తాను, పిలువండి. ఎందుకో చెప్పు. ఎందుకా? నీ కొడుకు నా కూతురికి లవ్ లెటర్ రాశాడు. అది ఐ లవ్ యూ చెప్పకపోతే పెట్రోల్ పోసుకుని చస్తాట. అది దానికి భయపడి చెప్పిందనుకో, నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. నాకు తెలుసు నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటని రౌడీలు మెట్టేసుకుని మా ఇంటికి వచ్చి నాన్న గొడవలు చేస్తావు. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెడిపోయిన ఫ్యామిలీ అని అభాండం వేస్తావు. అంతే కదా? ఇదంతా ముందే ఊహించే నీకు వార్నింగ్ ఇద్దామని వచ్చా. ఇంకోసారి నీ కొడుకు నా కూతురు వెంట పడ్డాడో మామూలుగా కాదు, కూరగాయల కత్తితో గొంతు కోసేస్తా. ఎవరితోనైనా పెట్టుకో, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో మాత్రం పెట్టుకోకు. ఏమే స్కూటర్ తాళాలు కనిపించట్లేదు, ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావే? ఎంత వెతికినా కనిపించట్లేదు. ఇక్కడ పెట్టానండి, కనిపించట్లేదు. ఏమిట్రా హడావిడిగా వచ్చావు? అబ్బే ఏం లేదు నాన్న, స్కూటర్ కీస్ కనపడలేదు అన్నావు కదా. అవునరా, కనపట్టలేదు. స్కూల్కి లేట్ అయిపోతుంది. అమ్మా నువ్వు చూడు. సరే నాకు టైం అవుతుంది, నేను బస్సులో వెళ్తాను. వెళ్తాను రా. నాన్న వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. సరే వెళ్ళొస్తాను రా. ఏమైందన్నా? ఏంటి ఈయన మీ నాన్న? అవును. ఆత్మహత్య చేసుకోవడానికి నా బస్సు దొరికిందా? ఆత్మహత్య కావాలనే బస్సు నుంచి దూకేశాడు. ఏంటన్నా ఈ పిచ్చి పని? నువ్వు ఆత్మహత్య చేసుకోవటమే నాన్న? ఎందుకు నాన్న ఇలా చేసావు? తండ్రిని కాబట్టి బిడ్డను ప్రయోజకులు అయితే చూసి ఆనందపడాలని ప్రతి తండ్రి ఆరాటపడతారా. నేను అలాగే ఆరాటపడ్డాను, కానీ దేవుడు నాకు అదృష్టం ఇవ్వలేదు. నువ్వా ఏ బాధ్యత లేకుండా తిరుగుతున్నావు. నాకున్న 2 కళ్ళల్లో ఒక కన్ను ఏనాడో గుడిదైపోయింది. అయినా నేను బాధపడలేదురా. ఎందుకో తెలుసా? ఉన్న ఒక్క కన్నుతోనైనా లోకాన్ని చూడగలుగుతున్నానని. ఆ కన్నేరా పెద్దోడు. ఆ కన్ను కూడా ఏమైనా జరిగితే నేను తట్టుకోలేనురా. ఏంటన్నా నువ్వు అనేది? ఏమిటో నువ్వు చేస్తున్న పని? నేను బతకను, చచ్చిపోతాను. ముందు దిగరా. నీకేమైనా జరిగితే మేము ఏమైనా బతకగలరా? ఏమిటో ఎగాయిచ్చో? ఎందుకు ఈ తొందరపాటు? చూడాలా ఏం జరిగిందో. నువ్వు బ్యాంకును మోసం చేయటం ఏంట్రా? ఆ రొయ్యల్ని జైలుకి పంపించానని నా మీద పగ పెంచుకున్నాడు. బ్యాంకులో నా నిజాయితీ చూసి చప్పట్లు కొట్టిన వాళ్ళే ఆ నాయుడుతో చేతులు కలిపి పత్రాలు మార్చి 25 లక్షల బ్యాంకులో లోటు చూపించారు. ఆ నేరం నేను చేశానని బలంగా సాక్ష్యాలు సృష్టించారు నాన్న. ఇప్పుడు నా నిజాయితీ నిరూపించుకోవడానికి అన్ని దారులు మూసిపోయానన్న. ఉన్నవి 2 దారులు: తిరిగి డబ్బు చెల్లించటం లేదా జైలుకి వెళ్ళటం. ఆ 2 నా వల్ల కాదు. అందుకే అన్నయ్య చేసిన తప్పే. మరి నువ్వు చేసిన కరెక్టా నాన్న? కరెక్ట్ కాదని నాకు తెలుసురా, కానీ నా పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు రావాలంటే నేను చావాలి.
మన ఇల్లు అమ్మితే 25 లక్షలు కూడా రాలేదురా. ఇంకా 3 లక్షలు కావాలి. తిరిగి ఇచ్చే అవకాశం లేనప్పుడు అప్పు ఎవడిస్తాడు? నువ్వు బాధపడక నాన్న, ఆ డబ్బు నేను సంపాదిస్తాను. నువ్వు తినే తిండి కూడా నేనే సంపాదించి పెట్టాలి. నీకు జోకర్గా నలుగురిని నమ్మించే శక్తి ఉంది కానీ డబ్బు సంపాదించే శక్తి లేదురా. నేను సంపాదిస్తాను, ఎలాగే నా డబ్బు నేను సంపాదిస్తానన్న. నమ్మండి నాన్న, నన్ను నమ్మండి నాన్న. మీరు కాకపోతే ఇంకెవరు నమ్ముతారు నాన్న నన్ను? ప్లీజ్ నాన్న నమ్మండి. హలో, మీ ఇద్దరి స్టోరీ ఏంటి? ఈ 100 ఉంచండి సార్. దేనికి? జరిగిందేదో జరిగింది, ఈ 100 ఉంచుకుని మమ్మల్ని వదిలేండి సార్. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఇంకో 100 ఇమ్మంటారా సార్? ఫేస్ పంక్చర్ అయిపోతుంది. ఎక్కడ బుక్ చేసావు అమ్మాయిని? బుక్ చేయడం అంటే? అది తెలీదా? ఏమిచ్చి తెచ్చావు? ఏం ఇవ్వలేదు సార్, మామూలుగానే వచ్చింది. నువ్వు ఆగ్రా, మేము ప్రేమించుకున్నాం సార్. లవర్సా? మీ ప్రేమ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారా? చెప్పకుండానే లవ్ చేసాం. చేసుకున్నాక చెప్పేశాం సార్. ఓ, అదెంతవరకు నిజం ఎప్పుడే తలుచుకుంటాను. మీ ఫోన్ నెంబర్ చెప్పు. హలో, అవునండి, మా అమ్మాయి పోలీస్ స్టేషన్లో. మేము వెంటనే రా. హలో, ఇది పోలీస్ స్టేషన్. ఓకే, వెంటనే బయలుదేరా. వీళ్ళిద్దరు మీ పిల్లలేనా? అవును సార్. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారో మీకు తెలుసా? రోడ్డు మీద రొమాన్స్ చేసుకుంటూ దొరికారు. పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాల్సిన అవసరం మీకు లేదా? సారీ ఇన్స్పెక్టర్, సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కాస్త ఆలస్యమైంది. ఏం ఆలస్యం అయిందని, ఇప్పుడు ఏం కొమ్ము పునిందని? ఇన్స్పెక్టర్ గారు, ఆ అమ్మాయి మా అన్నయ్య గారు అమ్మాయి. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటూ పెరిగారు, ఇప్పుడు తిరుగుతున్నారు. ఇందులో తప్పే ఉంది? ఏమిటారు వదిన గారు? బాగా చెప్పారు. మొన్నటిదాకా కలిసి తిరిగారు కదా అని వదిలేసాం. ఇప్పుడు చూసే వాళ్ళకి ఈడొచ్చిన పిల్లల్లా కనిపిస్తున్నారు కాబట్టి కాస్త తప్పుగా అనిపిస్తుంది అనుకోండి. ఏమంటారు వదిన? బాగా చెప్పారు. మీరు అపార్థం చేసుకోవడంలో తప్పు లేదనుకోండి, కానీ వీళ్ళని ఇలా స్టేషన్ దాకా తీసుకురావడం ఏం బాగలేదు. ఏంటి వదిన గారు? బాగా చెప్పారు. ఏంటి బాగా చెప్పేది? రోడ్డు మీద రొమాన్స్ చేస్తుంటే ఆడుకుంటున్నారని వదిలేసరమ్మంటారా? వదిలేయకూడదండి, స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వాలి. మరి మీ చెల్లెలు ఎలా చెప్తుంది? చెల్లెలా? ఆవిడెవరు? చెల్లెలు సమయానికి గుర్చేసింది. పిల్లల తరపున మేము క్షమించమని అడుగుతున్నాం. ఈసారికి వాళ్ళని వదిలేయండి. చూడండి, నేను రోజు బీచ్లో ఎన్నో లవ్ కేసులు చూస్తుంటాను. వాళ్ళు లవర్స్ అని చెప్పుకోవడం, మేము వదిలేయడం, సంవత్సరం తర్వాత చీటింగ్ కేసు అని వాళ్ళు స్టేషన్కి రావడం. అసలు తల్లిదండ్రుల కంట్రోల్ సరిగ్గా ఉంటే పిల్లలు ఎందుకు తయారవుతారు చెప్పండి? అందుకే పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులుగా మీకు తెలిస్తే బెటర్ అని మిమ్మల్ని పిలిపించాను. ఒక ఎస్ఐగా మీ డ్యూటీని మీరు కరెక్ట్గా చేశారు. మళ్ళీ ఇంకోసారి ఇలా జరగదు. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఓకే, నా కడుపుని చెడబట్టావే. ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా నీకు? మీరు పదండి ముందు. సారీ అండి, మేమెవరో మీకు తెలీదు, మీరెవరో మాకు తెలీదు. అయినా ఎస్ఐ ముందు ఆయన వాళ్ళు అయినట్టు మాట్లాడక తప్పలేదు. లేదండి, మీరు అలా మాట్లాడబట్టే మీ పరువు మా పరువు నిలబడింది. నాన్నా రాజు, రండి. ఇదిగో ఈ చీలని చెప్పేసి తలుపులకి కిటికీలకి కట్టెలుగా కుట్టాయి. ఇన్నాళ్ళు దీని పిచ్చి శాస్త్రం చూసి ఏదో గాలి సోకిందని టైం కోసం పరిగెత్తాను. అది వయసులో మార్పు వచ్చిందని గ్రహించలేకపోయాను. నువ్వు కూడా కనిపెట్టలేకపోయావు. ఈ రోజు నుంచి ఇంట్లో వాళ్ళు బయట చూడకూడదు, బయట వాళ్ళ చూపులు ఇంట్లోకి రాకూడదు. రే మానవా, నచ్చావురా. ప్రేమకై నీవు వీడనే పంతము, ప్రేమని నా నీకున్న నమ్మకము బహుబాగా నచ్చను. నా పుత్రికను నీకు ఇచ్చి వివాహం చేసేదనరా. కానీ నీవేమో ఆ చదువు నా పాసే అవ్వలేదు. నేను ఎటులా నా పుత్రికని నీకు ఇచ్చిట? పాస్ అయితే నీ కూతురు నాకు ఇస్తామాయా? అటులనే అల్లడు. ప్రామిస్. చూసిదివా ఎటులా ఎటుల ఎటులా వదిలించుకుంటునో. మీరెవరు ఇక్కడ వాళ్ళారు? నమస్కారం, నేను యమకంట, ఈయన చిత్రగుప్తుడు.
ప్రభు మనం రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాం పదండి అబ్బా బాగుంది